రోజులలో చీకటి మేఘాలు కమ్ముకుంటుండగా, అపాయకరమైన కాలాలు వస్తుండే సమయంలో, అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతున్న ఈ దుర్దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే, నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, నీ కన్నీటిని నేను తలంచుకుంటున్నాను. నీ అవ్వ, నీ తల్లి ఆత్మీయ విశ్వాస జీవితంను నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. నీ తల్లిలో నుంచి, అవ్వలో నుంచి ఉన్న ఆ విశ్వాసం నీలో యాక్టివేట్ అయింది. అంతేకాక తిమోతి, నీలో ఉన్న కృపావరమును ప్రజ్వలింపచేయి. చివరిగా దేవుడు నీకు పిరికి ఆత్మనివ్వలే, టిమిడ్నెస్ ఇవ్వలే. దేవుడు నీకు పిరికి ఆత్మనివ్వలే. అపోస్తలుడైన పౌలు ఎందుకు రాస్తున్నాడు తిమోతికి? ఇది దైవజనులు, వ్యాపారవేత్తలు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు. జస్ట్ రిసీవ్ ఇట్, దట్స్ ఆల్. ఎందుకు పౌలు తిమోతికి ఇంత స్పష్టంగా వివరిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడి చివరి దినాలలో మనకి ఎందుకు వివరిస్తున్నాడు? పౌలు అంటున్నాడు, తిమోతి ప్లీజ్ నా మాట విను. నీ కన్నిటిని నేను చూస్తున్నా, నీ వేదనని నేను చూస్తున్నా. అంత స్పెసిఫిక్ గా తిమోతిని ఎందుకు ప్రోత్సాహపరుస్తున్నాడు? కారణం ఏంటిదంటే 6